ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యము ఏంటంటే, ఈరోజు అంశం ఏంటంటే, సమస్యల్లో దేవుడు కూడా దెయ్యంలా కనిపిస్తాడంట. సమస్యల్లో దేవుడు కూడా దెయ్యంలాగా కనిపిస్తాడంట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా విస్తరింపజేసి 100 పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో చెప్పాడు అద్దరికి వెళ్దామని చెప్పి ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ యొక్క మరి సముద్రం మీద ఆ ప్రయాణం శిష్యులది కొంత దూరం వెళ్ళేసరికి సడన్గా తుఫాన్ వచ్చింది. ఆ పడవ అల్లకల్లోలం అవుతున్నది. భయంకరమైన పరిస్థితి ఎదురొచ్చినప్పుడు ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారు 4వ జాము అనగా 3 to 6 మధ్యలో ఉండేటువంటి సమయం అనమాట. ఆ 4వ జాములో 4 గంటల సమయంలో 3:30, 4 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తున్నాడంట. శిష్యులున్న బోట్ ఎక్కుతారని వీళ్ళ దూరం చూసి భూతం అని చెప్పి కేకలు వేయటం ప్రారంభించారంట. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, దాటుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి వారు పలికేటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమైపోయాడు, దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదు, నేను ఎంత మొరపెడుతున్నా కూడా దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, ఇటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. లేదా నీ జీవితంలో జరిగేటువంటి దానికి దేవుడి మీద నేరారోపణ చేస్తారు. ఏమంటారు? ఇది నేరారోపణ అంటారు మరి దీన్ని. ఎందుకంటే నాకు ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం దేవుడే, దేవుడి పరిస్థితి నాకు ఎందుకు తీసుకుని వచ్చాడు, ఇటువంటి సిచ్యువేషన్ కూడా దేవుడిని ఎందుకు నడిపించాడు కదా. మనలో ప్రతి వారు కూడా పలికేటువంటి మాట ఇదే. ఈ సిచ్యువేషన్ నాకు ఎందుకు ఎదురైంది, దేవుడు నన్ను ఈ పరిస్థితిలో ఎందుకు ఉంచాడు, దేవుడు నాకు ఈ సమస్య ఎందుకు రప్పించాడు అని చెప్పి దేవుడి మీద నేరారోపణ చేస్తారు బైబిల్ గ్రంథంలో. చాలామంది ఉన్నారు అలాగా. ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి శిష్యులు ఏం చేస్తున్నారు, రక్షకుడిని ఏమేం చేస్తున్నారు, రాక్షసుడు అంటున్నారు. నీకు సమస్య వచ్చినప్పుడు నేను రక్షించేవారు కూడా రాక్షసులా కనిపిస్తారు, దేవుడు కూడా దెయ్యంలా కనిపిస్తాడు. అదే జరిగింది అక్కడ. శిష్యులు యేసుప్రభువారితో ఉన్నారు, యేసుప్రభువారితో తిన్నారు, యేసుప్రభువు చేసిన అద్భుతాన్ని చూశారు. 5 రొట్టెలు 2 చేపల పంచ ఇవన్నీ చూసినటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భూతం అంటున్నారంట. ఎవరిని? లోకరక్షకుడిని. కాబట్టి దెయ్యానికి దేవుడికి తేడా తెలియకుండా పోతుంది అన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు మన మనోనేత్రాలకు గుడ్డిదనం కలుగుతుంది. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూశారు కానీ తొందరపడి, ఇదే తొందరపడతాను. తొందరలో అయ్యో ఈరోజున చాలామంది జీవితాలు మరి విచ్ఛిన్నమైపోవటం కారణం, భార్యాభర్తలు విడిపోవటం కారణం తొందరలో మాట అనేసానండి, తొందరలో ఇలా జరిగిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. తొందరపడి భూతమని చెప్పుకొని తొందరపడ్డారు, భూతమని చెప్పుకున్నారు. అవును, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏంటంటే ఇక్కడ ఎలా పలుకుతున్నారు వాళ్ళు, దేవుని దెయ్యంగా మార్చేసుకుని చూసుకుంటూ ఏమన్నారు, భయపడి కేకలు వేస్తున్నారట. ఇది గమనించాలి. తొందరపడటం వల్ల ఏమవుతుందంటే జీవితాలు తారుమారు అయిపోతాయి. తొందరపడి నడిచినవాడు దారి తొలగిపోతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆవేశంలో నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలతో, లేకపోతే నీ జీవితం ఏదో సాధించి విరక్తి చెంది ఇక్కడ ఈయన ఒక మాట అంటాడు చూద్దాం మనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ప్రసంగి ఏమంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థం అంటాడు ఆయన. నిజమేనంటారా? అసలు భూమి కింద మేలేంది ఏమీ లేదు, భూమి కింద మనిషి పడుతున్న ప్రయాసం అంతా కూడా వ్యర్థమే ఉంటుంటాడు ఆయన. నిజమేనా? భూమి కిందంతా సూర్యుని కిందంతా వ్యర్థమేనా? సూర్యుని కిందంతా వ్యర్థమేనా? ఈ సూర్యుని కింద మనిషి పడే ప్రయాసం వ్యర్థమేనా? సూర్యుని కింద చేస్తున్నదంతా కూడా వ్యర్థమేనంటే మనుషులు ఇక్కడ ప్రియులారా మృతులు దేవుని స్తుతించలేరు. వింటున్నారా? నువ్వు ఇక్కడ ఉండగానే దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆల్ ఈజ్ వ్యానిటీ. వ్యానిటీ అంటే వ్యర్థం అన్నమాట. ఏమన్నాడు ఆయన? ఆల్ ఈజ్ వ్యానిటీ అని చెప్పి ప్రసంగి భక్తుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటున్నాడు.
జ్ఞానులకు జ్ఞాని సొలొమోను కంటే గొప్పవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యేసుప్రభువు వారు, దేవుడు అయినటువంటి ఆయన. మరి ఆయన ఏమన్నాడు? అన్ని వ్యర్థమనేమో, ఆల్ ఈజ్ వ్యానిటీ అనేమో సొలొమోను గారు అంటే, సొలొమోను కంటే గొప్పవాడినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం, మీరు ప్రసంగం 1వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఏమన్నది? సొలొమోను గారు అన్నాడు, ఆయన జీవితం అంతా అనుభవించాడు, అనేక మంది భార్యలు చూసి, ఇన్ని చూసి అన్ని చేసి అన్ని చేసి అన్నాడు. వేస్ట్ ఇదంతా. చూసారా, చాలామంది ఏం చేస్తారు? అన్ని చూసాక ఏమన్నది? ఇది ఏమీ లేదు, వేస్ట్. సింపుల్గా అనుభవించేసిన తర్వాత వేస్ట్ అంటారు. ఈయన కూడా సొలొమోను గారు ఏమన్నాడు? ఏమీ లేదు, అంత వ్యర్థం. నిజమేనా? మరి యేసుప్రభువు వారు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడో చూద్దాం మనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. నేను మొత్తం చదవట్లేదు వచనం, జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే యావత్తు చూసినప్పుడు అంటే ఎలా ఉందంటండి? గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్ మేడ్. గాడ్ సా, దేవుడు చూశాడంట. ఏంటది? ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా, యావత్తు కూడా ఎలా ఉందంటే దాన్ని చేసింది ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇట్ వాజ్ వెరీ గుడ్. అది ఎలాగుంది? అది చాలా మంచిదిగా ఉండినంట. దేవునికి స్తోత్రం. అది చాలా మంచిదిగా ఉండి, ఇట్ వాజ్ వెరీ గుడ్. గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్ మేడ్. దేవుడు చేసింది యావత్తు చూశాడంట. చూసి ఏం చేశాడు? చూసినప్పుడు ఎలా కనబడ్డది? అది చాలా మంచిదిగా ఉండేనంట. చూడదు, దేవుడు చూసేది ఎలాగ ఉంటుంది? మంచిదిగా ఉంటుంది. శిష్యులు చూసేది ఎలాగ ఉంటుంది? భూతం అనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? మంచి మనసుతో చూస్తున్నాడు. దేవుడు చూసేది ఎప్పుడు మంచి చూస్తాడు. దేవుడి కంటికి ఎంత కూడా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి ఏ సమస్యలు లేవు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు ఏం చేశాడు? విరక్తి చెందిపోయి జీవితం అంతా ఏమీ లేదు, అంతా కూడా అంత వ్యర్థమే. ఈ సూర్యుని కింద అసలే మనిషి పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే, 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 అంత వ్యర్థం అంటున్నాడు ఆయన. వ్యర్థమేనా? అంటే దేవుడు చేసింది వ్యర్థం అంటారా? దేవుడు వ్యర్థంగా ఏదైనా చేస్తాడా? దేవుడు చేశాడంటాడు. చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును కూడా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సొలొమోను గారు అంటాడు, ఏమవుతుంది? నీరు సముద్రంలో నుంచి, ఆ యొక్క నదుల్లో నీరు వెళ్ళి సముద్రంలో పడుతుంది. సముద్రం ఎప్పటికీ నిండదు. మనిషి చూసిన కొన్ని తృప్తి చెందదు, అంత వ్యర్థమే. కానీ దేవుడు అన్నాడు, చూడు, నా దృష్టితో చూడు, నా ద్వారా చూడు, అంత అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నీకు ఎదురయ్యే సమస్యలను నీ దృష్టితో, నీ కోణంతో నువ్వు చూసినట్లయితే అంతా వ్యర్థం అనిపిస్తుంది. దేవుని వైపు నుంచి నువ్వు చూసినట్లయితే, దేవుని దృష్టితో నువ్వు చూసినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో ఉన్న గందరగోళం, నీ జీవితంలో ప్రతి సమస్య అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? భయం చేత కేకలు వేశారు. ఎందుకని? తొందరపడిపోతారనమాట. తొందరపడిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనిషి ఏమంటున్నాడంటే, వ్యర్థం ఇదంతాను సూర్యుని కింద అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, లేదు, యావత్తు కూడా, యావత్తు చూడు, సూర్యుని కింద మాత్రమే చూడుకో, భూమి మీద మాత్రమే చూడుకో, అంత యావత్తు చూడు. కొంతమందిని గురుడ్డి వారిని ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళారంట. తీసుకుని వెళ్ళి గాడిద, అదే ఏమంటారు ఇది, ఏనుగుని చూడాలని ఆశపడ్డారంట. వాళ్ళు ఏనుగు దగ్గర తీసుకుని వెళ్ళారంట. గుడ్డివారు కదా అంతాను, ఏం చేస్తారు? ఏనుగు దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారంట. వాళ్ళ యొక్క తాకే చెప్తారు, వాళ్ళను చూడలేరు కదా, గుడ్డివారు కాబట్టి. చూసిన తర్వాత వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి అడుగుతూ ఉన్నారంట, ఏనుగు ఎలాగున్నది అంటే. అలా ఇప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం తాకారు. వాళ్ళ స్పర్శ ద్వారా ఏనుగు ఎలాగుంటుందో తెలుసుకుంటారని అంటే, ఒకడు అన్నాడంట, అనకొండలాగా ఉన్నది అన్నాడంట. ఏనుగు అనకొండలాగా ఉంటాం ఏంటంటే, వాడు తొండ ఒకటే పట్టుకున్నాడు అంటాడు. ఇంకొకటి ఏమన్నాడు, ఏనుగు పెద్ద స్తంభంలాగా ఉన్నది అన్నాడంట. ఎందుకంటే వాడు కాలు ఒకటే పట్టుకున్నాడు. వింటున్నారు పిల్లలు? తోక ఒకటి పట్టుకున్నాడు, పొట్ట ఒకటి పట్టుకున్నాడు, పొట్ట పట్టుకున్నాడు, పెద్ద బాణలాగా ఉంటుంది. ఇలాగ వాళ్ళ యొక్క అనుభవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారంట. వీళ్ళు గమనించాలి. కానీ ఒక వ్యక్తి కొంచెం చూపు మంచిగానే పనిచేస్తుందంటే, ఆ వ్యక్తిని అడిగారంట, ఏనుగు ఎలాగ ఉంటుందంటే, అదిగో ఏనుగు అలాగ ఉంటుంది, ఏనుగులాగా ఉంటుంది అని చెప్పి ఒరిజినల్ రూపాన్ని చెప్పగలిగాడంట. మీకు అర్థమవుతుందా? అంటే కొంతమంది యొక్క దృష్టి ఎలాగ ఉంటుందంటే, కొంచెమే తెలుస్తుంది కాబట్టి అంతే, అదే అనిపిస్తుంది. అనకొండ అన్నాడు. నిజంగా అంటే
ఇట్లాగా ముందు పాములు ఇట్లా ఉండాలని చెప్పారు కాబట్టి ఓహో ఇది కూడా అలాగ ఉన్నదని చెప్పాడు అనమాట. అంటే వాళ్ళు ఏది తెలుసో దాన్నే పలుకుతూ ఉన్నారు వాళ్ళు పూర్తి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, యావత్తు చూశాడంటండి, కొంచెమే చూడలేదు. గొప్ప ఈయన చేస్తున్నాడు సొలొమోను గారు, సూర్యుని కింద భూమి మీద అంటున్నాడు, కానీ దేవుడు యావత్తు చూశాడు, మొత్తం యూనివర్స్ అంతా చూశాడంట. ఎలాగున్నది దేవుడికి? దేవుడు చేసింది ఎలాగుంటుంది ఎప్పుడు కూడాను? దేవుడు చేసేది ఎలాగుంటుంది? దేవుడు శాంతి సమాధానాల కర్త కాబట్టి దేవుడు చేసేది ఎప్పుడు కూడా శాంతి సమాధానాలతో నిండి ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసేది ఎప్పుడు కూడా మంచిదిగా ఉంటుంది. మంచిది కాదు, చాలా మంచిది అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ వాజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, ఇట్ వాజ్ వెరీ గుడ్. హల్లెలూయా. కాబట్టి నేను ఏది నమ్ముతాను తెలుసా? యేసయ్య చెప్పిందే నమ్ముతాను, దేవుడు చెప్పిందే నమ్ముతాను. దేవుడు ఏం చేస్తున్నాడు? అంతా కూడా మంచిగానే చేస్తాడంట దేవుడు. ఎందుకు బ్రదర్ నా జీవితం ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ శోధనలు? నీకు వచ్చిన సమస్యను బట్టి దేవుడు నువ్వు దయ్యంగా చూడొద్దు, రక్షకుడిని రాక్షసుడిగా చూడొద్దు, రక్షకుడిని భక్షకుడిగా చూడొద్దు. నువ్వు నీది సమస్య. మనకు ఒక సామెత ఉన్నది లోకంలో, పచ్చగా ఉన్నట్టుకున్న వాళ్ళందరికీ లోకమంతా కూడా పచ్చగా అంతదంట. లోకంలో తప్పు లేదు, వీళ్ళ కళ్ళల్లో తప్పు వచ్చింది, వీళ్ళ కళ్ళకి తేడా వచ్చింది కాబట్టి లోకమంతా తేడా కనిపిస్తుంది. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సమస్యల్లో దేవుడు కూడా దేవులా కనిపిస్తున్నాడు వీళ్ళకి. ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు చెప్తాను. ఆమె ఉన్నటువంటి ఊర్లో ఏదో సమస్య వచ్చిందంట. ఒక్కరోజు సమస్య వచ్చిందని చెప్పి మొత్తం అంతా సర్దుకుని వేరే ఊరు వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. తన భర్త చనిపోయాడు. భర్త అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ భర్త అంటేనే. భర్త చనిపోయాడంటే ఆ ఫ్యామిలీకి ఏమి లేదు, తలకే లేదు. ఇప్పుడు మొండు చూసారా? ఆమె తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఏమైంది? తొందరలో ఏం చేసింది ఆమె? తన సొంత ఇల్లు సొంత ఊరు వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైపోయింది. తలకైపోయిన కొన్నాళ్ళకి కాళ్ళు చేతులు అంటారు పిల్లలు. పిల్లలు లేకపోతే కాళ్ళు చేతులు ఆడమని అంటారు కదా. పిల్లలు కూడా చనిపోయారు. ఏం సాధించారని వెళ్ళిందామే. ఇప్పుడు ఆవిడ జీవితం ఎలాగుంటుంది? ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి ఇంకా అక్కడి నుంచి దేవుడిని అంటూ ఉంటుంది. చూడాలి ఆవిడ, ఎందుకు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నా జీవితం సర్వనాశనం చేశాడు, ఇట్లాగా మాట్లాడుతుంటుంది ఆమె. ఎవరిగా చూద్దాం బైబిల్లోనే. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే నయోమి, అలా మాట్లాడే స్త్రీ ఎవరో కదా, నయోమి అనమాట. వాళ్ళ యొక్క నివాసం ఎక్కడ? బెత్లెహేము. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం. దేవునికి స్తోత్రం. రొట్టెల ఇల్లు, రొట్టెల గృహాన్ని దేవుని ఇల్లు అని కూడా అంటారు. దేవుని ఇల్లులో నుంచి ఎక్కడికి వెళ్ళిందామే? బెత్లెహేం అంటే ప్రపంచానికి కేంద్రం. దావీదు గారు ఆ యొక్క ప్రపంచానికి కేంద్రం. ఎందుకంటే యేసుక్రీస్తు గారు అక్కడే పుట్టాడు. ప్రపంచ కేంద్రం, సెంటర్, దేవుడు కేంద్రం కాబట్టి అక్కడే పుట్టాడు యేసుప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పట్టణాన్ని దావీదు గారు ఏం చేశాడంటే రాజకీయమైనటువంటి పరిపాలనా కేంద్ర స్థలంగా మార్చుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క పట్టణాన్ని దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు. ఇలాంటి దేవుని పట్టణంలో నుంచి, ఇట్లాంటి దేవుని పట్టణంలో పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క నయోమి గారు ఒకరోజు కరువు వచ్చిందంట. ఒకరోజు కరువు వచ్చిందని చెప్పి ఈ యొక్క రొట్టెల గృహాన్ని, దేవుని గృహాన్ని, బెత్లెహేముని విడిచిపెట్టేసేసి తాను, తన భర్త, పిల్లలు, ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారంటండి? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. గమనించాలి, రొట్టెల ఇల్లు బెత్లెహేము నుంచి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఒకరోజు అన్నం పెట్టలేదని అమ్మ కాకుండా పోతుందా? ప్రియులారా, వింటున్నారా? ఒకరోజు మీ అమ్మగారు మీకు భోజనం పెట్టకపోతే, భోజనం పెట్టలేదు కాబట్టి ఈరోజు మా అమ్మ కాదు ఈవిడ, ఇంకా మా అమ్మే కాదంటారా? వింటున్నారా? ఒకరోజు అమ్మ చూడలేదు, పాలు ఇవ్వలేదని చెప్పి అమ్మతనం పోతుందా? ఎన్నటికీ కాదు. కానీ ఇక్కడ నయోమి గారు ఏం చేశారంటే బెత్లెహేమును తృణీకరించడం అలాగే ఉంది. ఒకరోజు అన్నం పెట్టలేదు, మా అమ్మ కాదు ఈవిడ, నాకు సంబంధం లేదు. ఒక్కరోజు చిన్న కష్టం వచ్చింది, సమస్య వచ్చిందని చెప్పి. కాబట్టి బెత్లెహేములో కరువు రావటం అది తాత్కాలిక మాత్రమే. తాత్కాలికమైనటువంటి సమస్యలకు శాశ్వత నిర్ణయాలు తీసుకోవద్దు. వింటున్నారా? తాత్కాలికమైనటువంటి సమస్యలకు శాశ్వత నిర్ణయాలు తీసుకోవచ్చు. నీ జీవితంలో అప్పులు వచ్చాయి, శాశ్వతం కాదు అవి. నీ జీవితంలో సమస్యలు వచ్చాయి, నీ జీవితంలో ఇబ్బంది వచ్చాయి, శాశ్వతం కాదు అవి. కాబట్టి తాత్కాలికమైనటువంటి సమస్య నీకు శాశ్వత నిర్ణయం తీసుకుంటావు. నేను హ్యాంగ్ చేసుకుంటాను, నేను శాశ్వతంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను.
ఈ రోజున మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ బెత్లెహేంలో సమస్య రావడం అది తాత్కాలిక విషయమే, కానీ శాశ్వతం కాదు ప్రియులారా. కాబట్టి ఎప్పటికీ కరువు అనేది ఉండదు. నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఎప్పటికీ సమస్య అనేటువంటిది ఉండదు. ఎప్పటికీ కూడా భ్రమపడిపోయి ఆ బెత్లెహేంని విడిచిపెట్టి ఏం చేస్తుందంటే ఈమె మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, అన్య దేశానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మోయాబు దేశానికి పేరేంటి తెలుసా? సమాధుల పట్టణం. మోయాబుకున్న పేరేంటంటే తెలుసా? సమాధుల పట్టణం. రొట్టెరి ఇల్లు, సమృద్ధి ఇల్లు, దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి దెయ్యం పట్టణానికి వెళ్ళిపోయిందామే. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, గమనించాలి. అంటే మన్నా దొరికేటువంటి ప్రదేశం నుంచి మృతుల పట్టణానికి బదిలీ అయింది. బెత్లెహేం అనగా మన్నా దొరికేటువంటి ప్రదేశం నుంచి మృతుల పట్టణానికి వెళ్ళిపోయింది. తొందరపాటు నిర్ణయం చూసారా? రొట్టెల గృహంలో నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే మృతుల గృహంలోకి వెళ్ళిందంటాడు. రొట్టెల పట్టణం, రొట్టెల ఇల్లు నుంచి మృతుల ఇంట్లోకి పోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును. మోయాబు అంటే సవితమైనటువంటి పట్టణం. మోయాబీలు 10 తరాల వరకు, గమనించాలి, 10 తరాల వరకు నా మందిరానికి రాకూడదని చెప్పి యెహోవా సెలవు ఇచ్చాడు. ఈ మోయాబీలు 10 తరాల వరకు నా సన్నిధికి రాకూడదు, నా మందిరానికి రాకూడదని చెప్పేసి దేవుడు ఆల్రెడీ సెలవు ఇచ్చాడు. అలాంటి పట్టణానికి వెళ్ళింది, కానీ జీవితం మరీ దుర్భరం అయిపోయింది. నువ్వు దేవునికి దూరంగా ప్రయాణం చేసి, బ్రదర్ ఏంటి ఎంత ప్రార్థన చేసినా జీవితం ఏం జరగట్లేదు, ప్రతిరోజు ప్రభు సన్నిధికి వస్తున్నానని ఏం జరగట్లేదు అని చెప్పి చాలామంది మానేస్తూ ఉన్నారు. ఇది చాలా గమనించదగ్గ విషయం. ప్రార్థించి విసిగిపోయినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది దేవునికి దూరం అయిపోతుంటారు. నా జీవితం ఏం జరగట్లేదే, నేనేం చేసినా జరగట్లేదే, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను, అయినా సరే ఏం జరగట్లేదండి అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, దూరం అయిపోతున్నారు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, దేవుని మీద కోపగించో, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు కోపగించో, నీ జీవితం అనుకున్న పని జరగట్లేదని చెప్పి అదే జరిగింది. ఆవిడ పూటగా తింటాక లోటు వచ్చిందట. అరే మేము ఇంత పరిశుద్ధంగా ఉంటాం, మేము దేవుని బిడ్డలు, మాకు లోటు ఏంటి, వేస్ట్ ఇంక ఇక్కడ ఉండటం, ఇంక వేస్ట్, ప్రార్థన చేయడం వేస్ట్, 3 గంటలు లెగడం ఎందుకు, ఇన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఇంక లెగడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, చేయకపోయిన ఒకటే చేసిన ఒకటే. కొత్తగా వచ్చిన చూడు వాళ్ళు ఎంత ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళ అద్భుతాలు జరుగుతుంది. మా జీవితం ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు. నీకు కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, రోజు ఉందో, నెల ఉంటుందో, కొన్ని నెలలు ఉండొచ్చు, కానీ శాశ్వత కాలం సమస్య నీ దగ్గర ఉండదు. సమస్య శాశ్వత కాలం ఉండదు, కరువు శాశ్వత కాలం ఉండదు, కరోనా వైరస్ శాశ్వత కాలం ఉన్నదా? ఇంట్లోంచి కూడా బయటికి రాలేదు. చేతికి శానిటైజ్, మాస్క్, ముక్కుకు మాస్క్, అంతా ఇంత అబ్బో చాలా అడవడి. శాశ్వత కాలం కరోనా వైరస్ నీతో ఉన్నదా? లేదు. శాశ్వత కాలం మాస్క్ పెట్టుకుని ఉన్నామా? లేము కదా. ఎటువంటి సమస్య వచ్చినా శాశ్వత కాలం ఉంటుందా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఎటువంటి చోటుకు నువ్వు వెళ్తూ ఉన్నావు? దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇంకా బలపడే ప్రదేశానికి వెళ్తున్నావా, లేకపోతే బలహీనపడుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ జీవితంలో శాంతి, సమాధానం, ఆనందం ఉంది. ఏదో ఒక సమస్య నెరవేర్చబడతలేదు, ఏదో కార్యం జరగట్లేదు. తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేసుకుని దీన మనసులో ఏంటంటే వాక్యం ఉంది కదా, తగిన సమయం ఉంటుందని చెప్పేసి వెయిట్ చేయాలి కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆమె జీవితం మరీ దుర్భరం అయిపోయింది. ఏదో పొందాలని పోయింది, కానీ అన్నీ పోగొట్టుకుంది. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 కూడిందంట. ఏదో పొందుకోవాలనుకుని వెళ్ళింది, ఉన్నదంతా పోయింది. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, 2 కుమారుల్ని భర్తను కోల్పోయింది. భార్య భర్తలు అంటే భర్తకు భార్య, భార్యకు భర్త ఎవరు? శిరస్సు. కాబట్టి తలకాయ పోయింది. ఇప్పుడు ఆవిడికి ఏమైందంటే శిరస్సును కోల్పోయింది. శిరస్సును కోల్పోయినట్టు మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. భర్తను కోల్పోవడం శిరస్సును కోల్పోతుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అలాంటి శిరస్సును కోల్పోయింది, తల లేనటువంటి శరీరంగా మిగిలిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయోమే కాదు, నయోమి కోడల పరిస్థితి కూడా దీనంగా మార్చబడిపోయింది. దురదృష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు ప్రియులారా. యెహోవా తన ధనులను దర్శిస్తాడన్నటువంటి ఆ శుభవార్త మరి ఆమెకి వినిపించిందంట. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 10 సంవత్సరాల తర్వాత మోయాబు నుంచి తిరిగి బెత్లెహేముకు వచ్చింది.
10 years. ఒక్కరోజు భోజనం లేదని 10 సంవత్సరాల కష్టం. నువ్వు ఒక్కరోజు ఒక సమస్య నువ్వు పరిష్కరించబట్టలేదని చెప్పి దేవునికి దూరంగా వెళ్తే 10 సంవత్సరాల జీవితాన్ని ఎలా గడిపిందంటే దుర్భరమైన జీవితం. భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది. మరలా ఏం చేసిందంట ఆమెకి? సమృద్ధి ఉన్నది, దేవుని ఇంట్లో సమృద్ధి ఉన్నది, దేవుని ఇంట్లో శాంతి ఉన్నది. తిరిగి తిరిగి నువ్వేం చేయాలి తెలుసా? మళ్ళా దేవుని దగ్గరికి రావాలి, తిరిగి తిరిగి మళ్ళీ ప్రార్థన దగ్గరికి రావాలి. నువ్వెన్ని చేసినా ఏమి జరిగినా సరే నువ్వు ఏదో జరగట్లేదని వెళ్తావు, ఇంకో 10 సమస్యలు వచ్చి పడతాయి. ఆ నొప్పి ఈ నొప్పి ఆ తలనొప్పులు ఎక్కువైపోయి మళ్ళీ తిరిగి తిరిగి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై మళ్ళీ ఎక్కడికి వస్తుందో తెలుసా? దేవుని సంధికి. కాబట్టి ఇక్కడ నయోమి గారు చూసినట్లయితే 10 సంవత్సరాల తర్వాత మోయాబు నుంచి తిరిగి బెత్లెహేముకి వచ్చిందంట. దానికి కారణం ఏంటంటే యెహోవా తన దారులను దర్శించాడు అనేటువంటి శుభవార్త నయోమి చెవిని పడ్డది. యెహోవా దర్శించాడు, యెహోవా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా కుమారుడు ఏం చేశాడంటే తిరిగి తిరిగి అంత నష్టపోయి ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి. అంత నష్టపోయి ఎంజాయ్ చేయాలనుకున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు కదా, తిరిగి తిరిగి అంత లాస్ పోయి చివరికి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ నయోమి చూసినట్లయితే తిరిగి తిరిగి అన్నీ చేసి మళ్ళా దేవుడు మంచోడు అని చెప్పి తెలుసుకుని, అక్కడ మేలు జరుగుతుంది, దేవుడు దర్శిస్తున్నాడని చెప్పి తెలుసుకొని వచ్చిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు ప్రియులారా? అటువంటి కారణం 10 సంవత్సరాల తర్వాత నయోమి గారు బెత్లెహేము తిరిగి వచ్చింది. వచ్చిన విషయం బాగానే ఉంది, కానీ ప్రియులారా వచ్చిన విషయం బాగానే ఉంది. అన్యురాలైనటువంటి రూతుని వెంట పెట్టుకుని రావడం ఇంకా బాగుంది, చాలా మంచి విషయమే. కానీ బాగోలేనిది ఏంటంటే నీవు నయోమి కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా జనులు ప్రశ్నిస్తుంటే, నేను నయోమిని కాదు, నయోమి నన్ను సంబోధించొద్దు, నన్ను మారా అనండి అని చెప్తూ ఉంది. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. నన్ను ఇంక మధురం అనొద్దు, చేదని పిలండి. మంచి నిర్ణయం తీసుకుంది, దేవుని దగ్గరికి వచ్చింది. తప్పుపోయిన కుమారుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. నన్ను కుమారుడు అని పిలవద్దు, నన్ను ఒక పాలేరుగా పెట్టుకో, నన్ను ఒక దాసునిగా పెట్టుకో. చూసారా? ఈమెమంటుంది, మారా అని పిలండి, చేదు అని పిలండి. ఇప్పుడు ఏమైంది? మధురమ్మ ఏమైందంటే చేదమ్మ అయిపోయింది. మధురమ్మ గారు చేదమ్మ అయిపోయింది, పేరు మార్చేసుకున్నది. ప్రియులు గమనించాలి. ఈ మధురమ్మ గారు ఏం చేస్తుంది? కొన్ని చేదు మాటలు పలుకుతూ ఉన్నది, కొన్ని చేదు మాటలు మాట్లాడింది. చేదు మాటలు అంటే నేను బాధ కలిగించే మాటలు, లేనివి ఉన్నట్టు పలకటం, మంచిని చెడుగా మార్చటం. కాబట్టి మధురమైనటువంటి ఈమె చేదైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఎటువంటి మాటలు అంటే ఈమె దేవుని దూషించేటువంటి పలుకులు పలుకుతుంది, దేవుని నిందించేటువంటి విషయాలు ఆమె హృదయం నుంచి బయటకు వచ్చాయి. దేవుని మీద నేరారోపణ చేస్తుంది, నేరాలు వేస్తుంది. అయ్యో, ఇదే కదా నేను చెప్తున్నటువంటి విషయం. నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, నీ జీవితంలో సమస్యల్లో దేవుడు కూడా దెయ్యంలా కనిపిస్తాడు. కాబట్టి నయోమి గారు ఏం చేస్తుంది? ఇప్పుడు నేరారోపణ చేస్తుంది. ఎందుకని? తన జీవితం సర్వనాశనం అయిపోయింది కాబట్టి తనకు తీసుకున్న నిర్ణయం తప్పట్లేదు. అయ్యో, అనవసరంగా ఇక్కడికి వెళ్ళాను నేను, రొట్టెల ఇంట్లోంచి ఆ మృతుల దిబ్బలోకి వెళ్ళాను నేను, ఈ బాధపడతలేదామే. చేసిన దాన్ని తప్ప అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు అంటుంటే, ఈమె చేసిన తప్పు అని అంటలేదేమో. ఏం చేస్తుంది? దేవుడి తప్పు, దేవుడి మీద నేరారోపణ చేస్తుంది. ఎక్కడ నేరారోపణ చేసింది బ్రదర్? 6 నేరాలు వేసింది దేవుడి మీద. నేను అవి చెప్పి ముగించేస్తాను. చాలా మంచి వర్తమానం, చాలా జాగ్రత్తగా ఉన్నది. ఈమె జీవితంలో జరిగిన నష్టానికి, శ్రమకి, బాధకి కారణం ఎవరంటే దేవుడు అంట. దేవుడి మీద నేరాలు మోపుంది. చూద్దామా? రూతు గ్రంథం 1:20 వచనం చదువుకుంటే 2వ వచనాలు 20-21 చూద్దాం. మనం 20 వచనం మనం చదివినట్లయితే ఆమె ఏమంటుంది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. ఏంటంటే ఎవరు కలుగజేశారా? సర్వశక్తుడు. బాగానే ఉంది. ఏమంటే నాకు దుఃఖం కలిగజేశాడు దేవుడు కలిగేశాడు దుఃఖం ఆవిడికి. అదే యోబు గారు అంటాడు, అమ్మాయి జాగ్రత్త విను, అంటే దేవుడి దగ్గర నుంచి ఇంతకాలం సుఖం అనిపించావు, చిన్న శ్రమ వస్తే ఉండవా? దేవుడి దగ్గర ఉండవు నువ్వు? దేవుడు కష్టపెట్టాడు అంటవా? అలా అనకూడదు. ఎడ్యుకేట్ చేస్తున్నాడు భార్యని యోబు గారు. శ్రమ వచ్చేసిందని చెప్పేసేసి దేవుడిని దించేస్తావా? ఆగు, ఓపిక పట్టు, కొంచెం శ్రమలు శాశ్వతం కాదు అని చెప్పి యోబు గారు భార్యను ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ నయోమి కూడా కనీసం భర్త అన్న బిడ్డలన్న ఎవరైనా చెప్పు ఉండాలి. నయోమి గారు తీసుకునే నేను ఆగుదాం, కొంచెం సరే ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, ఓపిక పడదాం. ఇదే ఈ రోజున కాపురాలు విడిపోట కారణం ఏంటంటే, భార్యాభర్తలు విడిపోట కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు. ఈ రోజున ఓపిక లేదు.
బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. బెండ్ అవ్వట్లేదు, ఎవరు కూడా లొంగేది లేదు, తగ్గేది లేదు. సినిమా డైలాగులతోటి జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నువ్వు రోషం కలిగి ఉండు, దేవుని కొరకు జీవించు. ఏం చేసింది అంటున్నాను, భోజనం ఏదేం లేదు, నడంరా సరదంరా దుకాణాలు పోయారు. రొట్టెలు ఇంట్లోంచి, అది రొట్టెలు ఇల్లు, రొట్టె అయిపోయి ఉండొచ్చు, రొట్టె వేస్తూ ఉండొచ్చు. చూడండి ఎంత పెద్ద దాంట్లో నేను ఒకసారి స్టాక్ అయిపోతుంది. స్టాక్ అయిపోయిందంటే మొత్తం ఇంకా క్లోజ్ అయిపోయినట్ట లేదు, మళ్ళీ వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది అండ్ కొంచెం ఓపిక పడతారా, స్టాక్ అయిపోయింది కొంచెం ఓపిక పడతారా, తీసుకొస్తాం, పైన ఉంది, కింద ఉంది, పక్కన ఉంది, పక్కన గొడవలు ఉంది అంటారు. లేదండి మాకొద్దు, తొందర. వెయిటింగ్, పేషెన్స్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నీలో సహనం లేకపోవడం వల్ల, ఈరోజు నీలో ఓపిక లేకపోవడం వల్ల, ఈ రోజున నీలో వెయిట్ చేసేటువంటి స్వభావం లేకపోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. గమనించాలి. ఇక్కడ నయోమి గారి జీవితం చాలా దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అంటుంటే. ఏమంటుందండి ఆవిడ? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను. అసలు చాలా బాధగా ఉంది ఈ మాట చదవటానికి. ఆ ఉన్న మాట దేవుడు పలికించాడు, ఆవిడ పలికినాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదండి, అంతా సత్యమే ఉంటుంది. ఎస్, సత్యమే. ఆవిడ ఏం పలికింది అది రాశారు, సత్యమే. అక్కడ ఆవిడ ఒపీనియన్ రాసేశారు. ఇక్కడ ఆవిడ మనసులో ఏదో మాట్లాడింది రాయించేశాడు పరిశుద్ధాత్ముడు, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందని. కానీ ఇది సత్యమా? సత్యం కాదు. ఉన్నట్టు రాయటం సత్యం ఇక్కడ. కానీ ఆమె పలికింది మాత్రం పలికినట్టు రాసేది, కానీ ఆమె పలికింది మాత్రం సత్యం కాదు. వింటున్నారా? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఏం రాశాడంటే సూర్యుడు పడమట ఉదయిస్తాడని రాశాడు. వింటున్నారా? వాడు రాసిన తప్పు అని చెప్పి టీచరు మార్కే లేదు. వింటున్నారా? వాడు రాసింది మాత్రం రాంగు, మార్కే లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేదు మా పిల్లడిని అడగండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్తున్నాడు, మా అబ్బాయి కరెక్టే రాసుంటాడు అన్నాడు. కానీ వాడు రాసింది ఏంటంటే సూర్యుడు పడమట ఉదయిస్తాడని రాశాడు. వాడు రాసింది సత్యమే రాశాడు. ఇక్కడ ఏంటి, ఎగ్జామ్లో ఏదైతే రాశాడో చూపిస్తున్నాడు, ఇది సత్యం. అమ్మ ఎలా రాశాడు నీ కొడుకు, ఇది సత్యం. అర్థమైందా? నీ కొడుకు చేసింది తప్పు, ఇదిగో ఈ తప్పు, ఇది చూడు, ఇది కరెక్టే. కానీ ఆన్సర్ మాత్రం రాంగ్ రాశాడు. ఇదిగో ఇది మాత్రం నీ కొడుకు నీకు అబద్ధం చెప్తున్నాడు. తూర్పున ఉదయిస్తానని రాశానని నీతో చెప్పినాడు, కానీ అది అబద్ధం. వాస్తవం ఏంటంటే ఇదిగో ఇది సత్యం, ఇదిగో పడమట అని చెప్పి. అర్థమవుతుందా? వాడు తప్పు చేశాడని తప్పుని తప్పుగా చెప్పడం సత్యం. వింటున్నారు మీకు అందరికీ? కాబట్టి ఇక్కడ నయోమి మాట్లాడిన మాటలాగానే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఉన్నదన్నట్టు రాయించాడు, ఆయన సత్యం. కానీ ఆమె ఉన్నదన్నట్టు రాయించినా కానీ ఆమె చేసింది తప్పు. ఇక్కడ రాయటంలో తప్పు లేదు, ఉన్నదన్నట్టు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే చాలామంది అర్థం కావట్లేదు. యోబు గారు ఏమంటాడంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నంటే అది రాంగ్. అది యెహోవా ఇచ్చాడు కరెక్ట్, యెహోవా తీసుకున్నాడు అన్నది తప్పు. యెహోవా తీసుకోలేదు. అక్కడ సైతానుగాడు అగ్ని కురిపించి, సైతానుగాడు మోసం చేయించి, సైతానుగాడు సైన్యాన్ని తీసుకుని వచ్చి దాడి చేయించి దోచుకుంటే వాడు దొంగ దోచుకునేవాడు సైతానుగాడు. దేవుడు దోచుకోలేదు అక్కడ, దేవుడు తీసుకోలేదు అక్కడ. లేదు బ్రదర్, దేవుడు పర్మిషన్ తోటే జరిగింది కదా అంతాను. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. గమనించాలి, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎవడు అడిగాడు? సైతానుగాడు అడిగాడు. నా యొక్క బిడ్డ భక్తుడు అని చెప్పి దేవుడు చెప్తే ఎందుకు భక్తి చేస్తున్నాడు తెలుసా? అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేస్తాను, ఒకసారి తీసాక చెప్తాడని చూడని ఆడు పర్మిషన్ అడిగాడు. కానీ సైతానా, నా యొక్క యోబు భక్తుడు కాబట్టి నువ్వేం నాశనం చేసుకో, 10 మంది పిల్లల్ని చంపేసేసుకో అని పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ ఇవ్వలేదు. వాడు నాశనం చేస్తానంటే నువ్వేం చేసినా నా బిడ్డే విశ్వాసంలో విడిచిపెట్టాడని చెప్పి యోబు మీద కాన్ఫిడెంట్ తోటి అవకాశం ఇచ్చాడు. నువ్వేం చేస్తావు చేసుకో, నేను ఇస్తానులే మళ్ళీని. అంతేగాని నాశనం చేయని చెప్పి దేవుడు చెప్పలేదు ఇక్కడ. కాబట్టి యెహోవా ఇచ్చిన ఈజ్ కరెక్ట్, యెహోవా తీసుకున్న అనేది రాంగ్ అనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? యోబు ఏది పలికితే అది రాయించాడు అక్కడ. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుంది నయోమి గారు ఏమంటుంది? సర్వశక్తుడు నాకు దుఃఖము కలిగజేస్తును. ఇట్ ఈజ్ వెరీ రాంగ్. నేరం మోపుతుంది దేవుడి మీద, నేరం మోపుతుంది. సర్వశక్తి మంతుడు ఆమెకు దుఃఖం కలగజేయలేదు.
దేవుడే చెప్పాడు యోహాను 16:33, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకో, ఓపిక తెచ్చుకో, తొందరపడకు, సహించు. నీ భర్త నేను తిట్టినా కొట్టినా సరే నువ్వు గడప దాటి వెళ్ళకు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, ప్రార్థించు, మోకరించు. హల్లెలూయా. అదే పని మీ నయోమి చేస్తుంటే ఇలా జరిగేది కాదు. భర్తను కోల్పోయేది కాదు, బిడ్డలు కోల్పోయేది కాదు. ఈమె భర్త కోల్పడ్డ కారణం దేవుడు కాదు, ఈమె బిడ్డలు కోల్పడ్డ కారణం దేవుడు కాదు, ఈమె జీవితం సర్వనాశనం అవడానికి కారణం దేవుడు కాదు. కానీ ఈమె ఏడవటానికి కారణం దేవుడు అంటారా? లేదు. నేరం మోపుతుంది దేవుడి మీద. ఇదిగో నాకు దుఃఖం రా ఉంది, చదువుతాం కదా, ఈ సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను. అందుకని నన్ను అయ్యోమనొద్దు, నన్ను మధురమనొద్దు, నన్ను చేయదాన్ని పిల్లండి. ఎవరు మారుతున్నారు పేరు? ఆవిడకి ఎవరే మార్చేసుకుంటుంది. ఇది తప్పు. దేవుడు ఏమన్నాడు? మధురం అంటుండే. మధురం కాదు, నాది చేదు. చూసారా ఏమంటుందండి? రెండోదేంటి? నాది మధురం కాదు. అమ్మ నువ్వు మధురం, నిన్ను మధురంగా చేశాను అన్నాడు. నన్ను మధురంగా చేయలేదు. చూసారా దేవుడి మీద ఏం చేస్తుంది? నన్ను మధురంగా చేశాడు మీరు అనుకున్నారా? లేదు లేదు, దేవుడు మధురంగా చేయలేదు నన్ను. అరే నెంబర్ 1 నేరం ఏంటి తెలుసా? నాకు దుఃఖం కలుగజేశాడు అన్నది, దేవుడు కలుగజేయలేదు. రెండో నేరం ఏంటి తెలుసా? నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మధురం అని పిలవద్దే. మధురం కాదు నేను. ఆవిడకి దుఃఖం కలుగజేయడానికి కారణం దేవుడు కాదు. ఆమెనేమో దేవుడు మధురం అంటుండే, నన్ను మధురం అనొద్దు అంటుంది. అంటే దేవుడు పెట్టిన పేరుని కాదంటుంది, దేవుడు ఇచ్చిన జీవితాన్ని కాదంటుంది. రెండో నేరం. మూడో నేరం ఏంటంటే నన్ను మారా అంటే చేదు అని పిలవండి. దేవుడి మీద నేరం అది. దేవుడితో ఏమంటుండే? అమ్మ నువ్వు మధురం. నేను మధురం కాదు, నేను చేదు, నా జీవితం చేదుగా చేశాను. దేవుడు చేశాడా? నేను మధురంగా మారితే మధురం కాదు అంటున్నావు. నీ జీవితంలో చేదు లేకుండా చేస్తే దేవుడు నువ్వు చేదు చేసుకుని నాది చేదు. 3 నేరాలు మోపింది అక్కడికి. నెంబర్ 1 ఏంటంటే నాకు దుఃఖం కలుగజేశాడు అన్నది. నెంబర్ 2 ఏంటంటే నన్ను నయోమి మధురం అనొద్దు అన్నది. నెంబర్ 3 ఏంటంటే నన్ను చేదు అని పిలవండి అంటుంది. చెప్పాడా దేవుడు చేదు అని పిలవమని? వింటున్నారా? ఈ రోజున మనుషుల యొక్క విధానాలు ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే ప్రియులరా 21వ వచనంలో మనం చూద్దాం. 21వ వచనం, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను. ఇది చాలా గమనించదగ్గ విషయం. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను. సమృద్ధి గలదా వెళ్ళిందా? సమృద్ధి అంటే ఎందుకు వెళ్తుంది? అర్థమవుతుందా? కరువు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయిన ఆవిడ ఏమంటుంది? నేను సమృద్ధి గలదాన్న వెళ్ళాను, నాకు సమృద్ధి ఉంది, నేను అక్కడికి సమృద్ధితో వెళ్ళాను. రిక్తురాలుగా, ఏమీ లేనటువంటి వారుగా, రిక్తహస్తాలంటే ఖాళీ చేతులుగా నన్ను ఖాళీ చేసి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు బాధ ఏంటంటే నా భర్తతోటి పిల్లలతోటి వెళ్ళాను, సకుటుంబ సమేతంగా వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను? మృతుల దెబ్బలోకి వెళ్ళి, నువ్వు మృతుల లోకంలోకి వెళ్ళి, మృత్యువు నోట్లోనికి వెళ్ళి, సింహాల నోట్లోనికి వెళ్ళి, సింహాల బోన్లోకి వెళ్ళి వాళ్ళందరిని కోల్పోయి వచ్చేమంటున్నావు. నేను మంచిగా వెళ్ళానే, చెడ్డగా తిరిగి వచ్చాను. ప్రాబ్లం ఎవరిది? దేవుడిని అడిగావా? దేవుడి దగ్గర ప్రార్థన చేసావా? ఇదే చాలామంది బిజినెస్ అంతా లాస్ అయిపోయాక దేవుని దగ్గర వచ్చి ఎందుకంటే నా పరిస్థితి ఇలాగైపోయింది, దేవుడిని అడగరు, ఎవరు అడగరు, పాస్టర్ గారిని అడగరు, ఎవరిని అడగరు. ఎందుకంటే బాధపడతారు ఎవరైనా తెలిస్తేని. మేము అభివృద్ధి చెందితే తట్టుకోలేరు వాళ్ళు. నష్టం చెందితే మాత్రం అప్పుడు మాత్రం గుర్తు వస్తారు దేవుడు గారి, పాస్టర్ గారు కానీ ఎవరైనా సరే. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు చేసే ప్రతి బిజినెస్లో దేవునికి తెలియజేసి దేవుని చిత్తమా కాదని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ముందుకెళ్ళండి. కాబట్టి ఈ రోజుని ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి మీరు చూసినట్లయితే 4వ నేరం ఏంటి తెలుసా? దేవుడి మీద సమృద్ధి గలదానే వెళితే యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసిన. రిక్తురాలుగా తిరిగి రాజేసిన లేదు. ఈ రోజున తప్పిపోయిన కుమారుడి విషయంలో చూసినట్లయితే తండ్రి సమృద్ధి ఇచ్చాడు, సమృద్ధితో వెళ్ళిపోయాడు, అడుక్కునేవాడిగా వచ్చాడు. ప్రాబ్లం తండ్రిదా కుమారుడి తన ఇష్టానుసారం ఖర్చు పెట్టాడు, తన ఇష్టానుసారం జీవించాడు, నాశనం చేసుకున్నాడు. ఇక్కడ మధురమైనటువంటి జీవితాన్ని మారంగా మార్చుకున్నది నయోమి. తన భర్త చనిపోవడం కారణం దేవుడు కాదు, తన బిడ్డలు చనిపోవడం కారణం దేవుడు కాదు. నేను ముగిస్తున్నాను ప్రియుల, జాగ్రత్తగా మీరు వినాలి. నెక్స్ట్ ఇంకేమన్నదండి? యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాస్తే మీరు నన్ను నయోమని పిలవద్దు, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. అబ్బో ఏంటంటే 5వ నేరం, నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను. పలికాడమ్మా? ఎక్కడ పలికాడు? అసలు ఎంత ఘోరం మీద అసలేని దేవుడు ఎక్కడ పలికాడు అసలు నయోమి మీద సాక్ష్యం?
ఇది నేరం, ఇది అబద్ధం, ఇది ఎక్కడా పలకలేదు ఆయన ఆవిడ మీద నేరం. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. నెక్స్ట్ 6వదికి మనం చూసినట్లయితే అక్కడ సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. దుఃఖపరిచెను, బాధపరిచెను. ఇంకా ఆయనకి ఏమి పని లేదా? ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరాలు రండి, అయితే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చూసారు దేవుడు అన్నాడు, యెహోవా అందరికి ఉపకారం ఉంది కానీ అపకారం ఎవరికైనా ఉన్నదా? ఇక్కడ ఈవిడేమో దుఃఖపడిపోయి, ఈవిడేమో బాధపడిపోయి యెహోవా నన్ను బాధించాను, యెహోవా నన్ను దుఃఖపెట్టను. ఈవిడ కావాలని పరుగులు తీసి హల్లెలూయా. చాలామంది విశ్వాసులు ఇలాగా కష్టాల సమయంలో దేవుడిని నిందిస్తారు. ఏంటి ప్రభా, నాకేంటి జీవితం, ఏంటి గందరగోళం, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే మాత్రం ఆలోచించారు. అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను తీసుకున్న నిర్ణయం ఏంటి, నేను చేస్తున్న జర్నీ ఏంటి, ఎందుకని ఇటువంటి పరిస్థితి కూడా నేను వెళ్తున్నా, ఇటువంటి సిచ్యువేషన్ నాకేంటి ఆలోచించారు ఎప్పుడన్నా? నో, అంతా దేవుడిదే తప్పు. నా జీవితంలో జరిగే ప్రతి దానికి దేవుడే బాధ్యుడు. చూడండి, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ రోజున ప్రభుత్వం ఎలాగ ఉన్నదంటే, ఈ రోజున సమాజం ఎలాగ ఉందంటే, ఈ రోజున పేదవాడు ఎలాగ ఉండిపోయాడు, ఈ ప్రభుత్వమే కారణం. ఈ రోజున ఇంట్లో కరెంట్ లేదంటే కారణం ప్రభుత్వమే. ఈరోజు వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేదు కారణం అంటే ప్రభుత్వమే. ఆపోజిషన్ పార్టీ మాట్లాడుతుంది కదా. ఇప్పుడు ఈవిడ ఏమైపోయింది? నయోమి గారు ఆపోజిషన్ అయిపోయింది దేవుడికి, ఆపోజిట్ పార్టీగా మారిపోయే ఉంటుంది. నాకు దుఃఖానికి కారణం అది యేసయ్యే, నాకు బాధ కారణం యేసయ్యే. నన్ను మధురమని పేరు పెట్టాడు, కానీ కాదు, నా జీవితం చేదు. నేను సమృద్ధి కలగదాన్ని నేను వెళ్ళాను, నేను మంచిగా ఉండేదాన్నే, ఇతని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. అయ్యయ్యో, వింటున్నారమ్మా? మీరే చాలామంది ఇక్కడ నయోములు ఉన్నారు, ఇప్పుడు వింటున్నారు. నోరు మెదపట్లేదు, నాకు తెలుసు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో చాలామంది నయోములు ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది ఆ నయోములు మీరే. ఎప్పుడు సనుకుంటూ ఉంటారు దేవుని మీద. ఎందుకో మా జీవితం ఇలాగ అయిపోయింది, ఓ ఇల్లు లేదు, ఓ ఒక విధమైనటువంటి అభివృద్ధి లేదు, నా భర్త నాకు కాకుండా అయిపోయాడు, నా బిడ్డలు నా మాట వినకుండా అయిపోయారు, నా భార్య భర్తలు విడిపోయాము, ఎందుకో దేవుడు ఇలా చేశాడు. ఇజ్రాయేలు ప్రజలంట వాగ్దత్త భూమిలో ప్రవేశించకపోవటానికి కారణం ఏంటి తెలుసా? సణిగి సంహారకుని చేత నశించారంట వాళ్ళు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వింటున్నారా? ముగిస్తున్నాను నేను. గాఢాంధకారంలో వాళ్ళు సంచరించినప్పుడు గాబరా పడుతూ ఉంటుంటారు, గగ్గోలు పెడుతూ ఉంటుంటారు, ఆక్రందన చేస్తారు, దూషిస్తారు దేవుణ్ణి. వారికి కలిగిన నష్టానికి వారికి ఏ సంబంధం లేదని చెప్పి వారి స్వయం కృతాపరాధం కాదన్నట్లుగా భావించి జరిగిందంతా కూడా దేవుడి నుంచే జరిగిందని చెప్పి తలంచి దేవుణ్ణి తిట్టడం, విశ్వాసం నుంచి తొలగిపోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటుంటారు. ఇది చాలా విచారకరమైన విషయం. విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుడిని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు చేసిన తప్పిదానికి దేవుడి మీద నేరం మోపేసేసి వీళ్ళు సైడ్ అయిపోతుంటారు, అసలు దేవుడికి దూరం అయిపోతుంటారు. చాలా విచారకరం ప్రియులు. మనకు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల్లో 100% ప్రభు పొందుతాడు. అబ్బో, ఈ పాయింట్ మీరు గమనించుంటారు. నీకు వచ్చేటువంటి శ్రమల్లో 75% ఫలితాన్ని ప్రభువే పొందుతాడు. 25% మాత్రమే మనం అనుభవిస్తాం. గాఢాంధకారపు లోయని పరిస్థితి, లోపుల్లో, అనారోగ్యంలో, చింతలో, సమస్యలో దేవుడు మన పక్షాన్ని లేడనుకుంటాం, కానీ ఆయన మనతోనే ఉన్నాడు. 90 శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. దేనికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడికి మళ్ళా జీవితాన్ని ప్రసాదించింది తండ్రి. తప్పిపోయిన కుమారుడికి తింటాక తిండి లేకపోతే తిండి పెట్టింది తండ్రి, బట్టలు ఇచ్చింది తండ్రి, చెప్పు లేసింది తండ్రి, ఉంగరం పెట్టింది తండ్రి, మళ్ళా రాజవస్త్రాలు ధరింపజేసింది తండ్రి, పండగ చేసింది తండ్రి, పాడు చేసింది కుమారుడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి ప్రేమిస్తాడు, తండ్రి స్వీకరిస్తాడు, తండ్రి అంగీకరిస్తాడు, తండ్రి లేవనెత్తుతాడు, తండ్రి బాగు చేస్తాడు, తండ్రి ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. అది తండ్రి చేసే పని. అంతేగాని ఏ తండ్రి కూడా నాశనం చేయడు, ఏ తండ్రి కూడా పాడు చేయడు, ఏ తండ్రి కూడా దుఃఖ పెట్టడు, ఏ తండ్రి కూడా బాధ పెట్టడు. కానీ వీడు ఏమంటుంది తెలుసా? నాకు బాధ కలిగించాడు, నాకు దుఃఖం కలిగించాడు,
నేను సర్వ సమృద్ధితో వెళ్ళాను, నాశనం అయిపోయాను, నా నాశనానికి కారణం ఆయనే. ఎన్ని నేరాలు మోపుతుంది చూసారా దేవుడి మీద. హల్లెలూయా. నేను ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. ఈరోజు నయోమేనా మీరు? ఈ నయోమ ఎవరో కాదు, మీరేనా? ఏమ్మా? నేనే బ్రదర్, నిజమే, నేనే ఇలా ప్రవర్తించనే, నేనే ఇలా ప్రవర్తిస్తూ ఉన్నానే, నా జీవితంలో జరిగే ప్రతి నష్టానికి దేవుడే కారణం అనుకుంటున్నానే, నా పక్క వాళ్ళందరికీ అద్భుతాలు జరిగి నాకు జరగపోతుంటే దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నానే, దేవుడికి దూరం అయిపోతున్నానే, సరిగ్గా ప్రార్థించట్లేదే, దేవుడి సంధికి రావట్లేదే, దేవుడి నామని మహింపరచట్లేదే, ప్రార్థించడం మానేశాను, ఈ మధ్యన ఎర్లమాను లేవటం మానేశాను, బైబిల్ చదవటం మానేశాను, వాక్యం వింటం మానేశాను. జాగ్రత్త ప్రియులారా. నువ్వు ఇటువంటివన్నీ మానేస్తే ఇంకా సాతానుకు దగ్గర అయిపోతావు, సమస్యకు దగ్గర అయిపోతావు. ఆమెకి ఏమైంది? తలకాయిపోయింది, కాళ్ళు చేతులు మొండు మిగిలింది, ఇంకా తలకాయ లేని మనిషి అయిపోయింది. కాబట్టి నువ్వు దేవునికి దూరంగా చేసే ఏదైనా సరే నేను తలకాయ తీసేస్తున్నట్టే లెక్క. దేవునికి దూరం చేసేది ఏదైనా సరే సైతానుడు చేసే పని అది. కాబట్టి దేవుడి నుంచి నేను ఏర్పాటు చేస్తున్నాడు, అవ్వమ్మకి ఏదో మేలు చేస్తున్నట్టు, పండు తిని నీకు మంచిదని చెప్పినటువంటి సైతానుడు ఏం చేశాడు? ప్రభువు నుంచి దూరం చేశాడు. అది తినటం వల్ల వాళ్ళు గెంటి వేయబడ్డారు. మేలు జరిగిందా? నీకు మేలే జరుగుతుంది, నీకు మంచే జరుగుతుంది, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఏమైందంటే ఉన్న పోస్ట్ కాస్త ఊడిపోయింది. ఆ యొక్క ఏదైనా వనంలో స్థానమే కోల్పోయారు, కీడు జరిగింది. సైతానిగాడు మాట వింటే నువ్వు నాశనం అవుతావు, సర్వనాశనం అవుతావు. కానీ దేవుడు జీవం ఇస్తాడో అది సమృద్ధి అని జీవం ఇస్తాడు. కాబట్టి నీకు ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు దెయ్యంలా కనిపిస్తూ ఉంటుంటాడు. అందుకని నేను కళ్ళు తెరుచుకోవాలి, అందుకని నేను మౌననేత్రాలు వెలిగించబడాలి. బలపరచబడ్డారా? వాక్యం ద్వారా ఆదరించబడ్డారా? మీ జీవితాన్ని కట్టుకుంటారా? ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఆ వాక్యం ఎందరైతే విన్నారో వారి జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటానికి కృప చూపించండి. వారి జీవితంలో ఎదురయ్యే కష్టానికి, నష్టానికి, శ్రమకి, బాధకి ప్రభువా నువ్వు కారణమని కాకుండా, వారు తీసుకున్న నిర్ణయాల్లో లోపం ఉందని చెప్పి, వారు తీసుకున్నటువంటి ఆలోచనలో లోపం ఉందని చెప్పి గ్రహించినట్లు నీ ఆత్మ చేత నింపి ఈ వాక్యం ద్వారా బలపరచబడినట్లు ఎవరైతే ఇంతవరకు నీకు దూరంగా జీవిస్తున్నారో వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని దగ్గర ఉన్నట్లు కృప చూపించండి. వారు తీసుకున్న నిర్ణయాలు స్థిరపరచండి. రక్షణ మారుమనసులకు మారుమనసు బాప్తిస్మాలు పొందినటువంటి బాప్తిస్మాలు పొందినట్లు ఈరోజు నీ సత్యాన్ని తెలుసుకున్నట్లు వారి జీవితంలో కార్యం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.